అందరికీ నమస్కారం. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఇంకొక ప్రత్యేకత అయితే ఉంది. ఆ ఆ ప్రత్యేకత ఏమిటంటే ఈరోజు T20 ప్రపంచ కప్‌లో భాగంగా పాకిస్తాన్, ఇండియా మ్యాచ్‌లు అయితే తలపడబోతున్నాయి. క్రికెట్ ప్రేమికులకు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి ఈ మ్యాచ్ అయితే ఈరోజు సాయంత్రం 7 గంటలకి ప్రారంభం కాబోతుంది. కొలంబోలోని ప్రేమ్‌దాస్ స్టేడియంలో ఈ యొక్క మ్యాచ్‌కి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసుకున్నారు. ఎందుకంటే అందులో భాగంగానే వర్షం ముప్పు ఉందని కూడా తెలుస్తుంది. ఆ వర్షం ముప్పు మ్యాచ్‌కి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మ్యాచ్ సజావుగా జరగాలనేసి ఇటంబ క్రికెట్ ప్రేమికులైతే ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఎక్కడ చూసినా ఇండియా విన్ అవ్వాలనేసి ఐ లవ్ యూ ఇండియా అనేసి నినాదాలు అయితే కూడా వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఓ ఆలయంలో అయితే ఈ యొక్క ఇండియా గెలవాలనేసి ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు. వాళ్ళకి క్రికెట్ ప్రేమికుల గురించి వాళ్ళు ఎంత ఆసక్తిగా ఉన్నారనేసి అక్కడ జరుగుతున్న పూజలను చూస్తేనే తెలుస్తుంది. మరిన్ని విశేషాలు ఆ క్రికెట్ ప్రేమికులను అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అంతేకాకుండా ఈ మ్యాచ్ హై వోల్టేజ్ ఎంత ఉంటుందంటే అంతా ఇంత చెప్పలేం. యావత్ భారతదేశం మొత్తం ఈరోజు టీవీల ముందు ఈ జాగరణ రోజు ఈ ఇండియా మ్యాచ్ గెలవాలనేసి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరిన్ని విశేషాలు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మహాశివరాత్రి శుభాకాంక్షలు. అంతేకాకుండా మన క్రికెట్ ప్రేక్షకులకి ఈరోజు ఒక మహాశివరాత్రి పెద్ద ఫెస్టివల్ కాకుండా ఇంకా పెద్ద ఫెస్టివల్ ఏమంటే పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటే ఇంకా మన ఇండియన్స్ ఎలాంటి ఊరుకుంటుందో అందరికీ తెలుసు. అంతేకాకుండా ఈరోజు మన శివరాత్రి కార్యక్రమం సందర్భంగా జాగారం నైట్ ఫుల్ దోస్తుంటది ఈరోజు. అంతేకాకుండా మన సూర్యకుమార్ కెప్టెన్ సెంచరీ కావాలని కోరుకుంటున్నాం. తారిక్ బౌలింగ్ ని చిత్తుగా కొట్టాలని కోరుకుంటున్నాం. అభిషేక్ శర్మ ఓపెనింగ్ లో పక్కా హాఫ్ సెంచరీ ఉంటది. మన తెలుగువాడు తిలక్ వర్మ ఉన్నాడు. అంతేకాకుండా మన అక్షర్ పటేల్, బూమ్రా అంటే యార్కర్స్ అంటే బూమ్రా. వరల్డ్ నెంబర్ 1 బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ, వరల్డ్ నెంబర్ 1 బౌలర్ బూమ్రా. వీళ్ళిద్దరి ప్రదర్శన ఈరోజు పాకిస్తాన్ పైన దుమ్ము రేపుతారని మన ఇండియన్ ఫ్యాన్స్ అంతా కోరుకుంటాను. అంతేకాకుండా అందరికీ మహాశివరాత్రి గిఫ్ట్ గా మ్యాచ్ విన్ ఇస్తారని ఇండియా టీం తరఫు నుంచి కోరుకుంటున్నాం. ఈరోజు అదే కాకుండా మనకు శివాలయంలో ఇండియా టీం పక్క గెలవాలని అభిషేకాలు జరిపించాం, కొంచెం అన్నదానాలు జరిపించాం. వర్షం కారణం ఉంది అంటున్నారు. అలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా మన ఇండియా తప్పకుండా విన్ సాధిస్తుంది. అందరూ మ్యాచ్ మిస్ అవ్వకుండా చూడండి. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మహాశివరాత్రి వేళ మనకి సాయంత్రం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. సో క్రికెట్ అంటే ఇండియా, ఇండియా అంటే క్రికెట్, అది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే రీసెంట్ గా జరిగిన బంగ్లాదేశ్ ఆ ఇష్యూస్ లో బంగ్లాదేశ్ ఆడకుండా భయపడి ఆగిపోయినారు. ఈరోజు మన గెలుపు ఈ శివరాత్రికే కాకుండా నెక్స్ట్ వచ్చే శివరాత్రికి కూడా మరీ గుర్తుండాలని, అట్లాంటి మ్యాచ్ మాకు కావాలని, అట్లాంటి విన్ కావాలని మేము అందరం కోరుకుంటున్నాం. సో మన ఓపెనర్స్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్. అభిషేక్ శర్మకి ఏదో ఇంజురీ అంటున్నారు. దేవుడి దయ వల్ల అంతా ఓకే అయ్యి ఓపెనింగ్ దిగి ఇషాన్ కిషన్ అందరూ మంచి ఫామ్ లో ఉన్నారు. మంచి హై స్కోర్ ఎవరు 300 టార్గెట్ ఇవ్వాలని, మరి 100 స్కోర్ కి ఆల్అౌట్ చేయాలని మరి కోరుకుంటాను. చూద్దాం ఈ రోజు మన శివుడి ఆజ్ఞతో మనకి ఎట్లాంటి విన్ ఉంటుందో. అందరూ మ్యాచ్ చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటాం. ఇంకా వర్షం అంటున్నారు. ఈ శివుడి ఆజ్ఞతో ఆ వర్షాలు ఏం లేకుండా డిఎల్ఎస్ మెథడ్ అవన్నీ కాకుండా 20 ఓవర్లు ఆడాల్సిందే. వాళ్ళకి ఇండియా అంటే ఏదో చూపించాల్సిందే. దిబిడే ఈ రోజు మ్యాచ్ మాత్రం ఐ లవ్ ఇండియా. ఈ రోజు మ్యాచ్ కంప్లీట్ గా ఆడాల్సిందే, గెలాల్సిందే ఇండియా. మనకి ఇండియా అభిమాని మరో వ్యక్తి అయితే మనతో ఉన్నారు. ఈరోజు చెప్పండి, ఈరోజు పాకిస్తాన్ ఇండియా T20 ప్రపంచ కప్ లో ఈరోజు తలబడబోతున్నాయి. మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను? మ్యాచ్ బాగా జరగాలని వేడుకుంటున్నాను. అలాగే ఇండియా గెలవాలని కూడా వేడుకుంటున్నాను. ఇండియా గెలుస్తుందని కూడా మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అదే చాలు. జై వీరాంజనేయ, జై కుండలేశ్వర స్వామి. మన ఇప్పుడు ఈ రోజు మ్యాచ్ లో ఎవరు బాగా ఆడతారు అనుకుంటాను? ఎవరు గట్టి పోటీ మనకి వాళ్ళ ఇస్తారని మీరు భావిస్తున్నారు? వాళ్ళలో అంటే మనకి ఎట్లా తెలుస్తాం. మనలో అయితే అందరూ బాగా ఆడాలని వేడుకుంటున్నాను. అభిషేక్ శర్మ అందరూ ఉన్నారు కదా, అందరూ బాగా ఆడాలని. ఇప్పుడున్న టీమ్ లో మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? ఇప్పుడు మనకు ప్రెజెంట్ అంటారా? రెండు ఎవరైనా బ్యాట్స్మెన్ లో అభిషేక్ శర్మ, బౌలింగ్ లో బుమ్రా.
బూమ్రా ఈరోజు బూమ్రా ప్రదర్శన ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారు? బాగా ఆడతారని అనుకుంటున్నాను, బాగా ఆడాలని కూడా కోరుకుంటున్నాను. నేను కూడా ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఇండియాకి మీరు అంతా సపోర్ట్, మా కుటుంబాల్లో కాదు, మన భారతదేశం యావత్ భారతదేశం అంతా ఇండియాకే సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది, ఎల్లప్పుడూ ఉంటుంది.